నెల్లూరు జిల్లా సంగంలోని మర్రిపాడు వద్ద కావలి కాలువకి గండిపడింది. కాలువను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పరిశీలించారు. 67.6 కిలోమీటర్ల పొడవున 1.2 లక్షల మందికి తాగు సాగునీటిని కావలి కాలువ అందిస్తుంది. ఎగువ నుంచి 650 క్యూసెక్ల నీటిని ఒకసారిగా విడుదల చేయడంతో గండిపడినట్టు భావిస్తున్నారు. 3 రోజులుగా నీరంతా వృధాగా పోతున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై ఎమ్మెల్యే తీవ్ర మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాకి ఫోన్ ద్వారా అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. అధికారుల నిర్లక్ష్యం ఈరోజు కావలి కాలువ కింద సుమారు 1,00,000 ఎకరాలు ఈరోజు రైతాంగం ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. దీన్ని తెలిసిన వెంటనే ఈరోజు కావలి కాలువ మీద 12వ కిలోమీటర్ దగ్గర సైఫాన్ దాదాపు 25 రోజుల నుంచి డ్యామేజ్ అయింటే అధికారులు ప్రభుత్వ దృష్టికి కానీ లేదా స్థానిక నాయకుల మాకు కానీ లేదా నీటి సంఘం అధ్యక్షులకు కానీ తెలియని కారణాన ఈరోజు సైఫాన్ పూర్తిగా డ్యామేజ్ అయ్యి నీళ్లు పారుదలకు అనుకూలంగా లేనటువంటి పరిస్థితి, సైఫాన్లో గుండా నీళ్లు వేస్ట్గా సముద్ర పాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడిన దృష్ట్యా ఈరోజు కలెక్టర్ గారిని సంప్రదించి 27 లక్షల రూపాయలు ఇమీడియట్లీ మంజూరు చేపించి ఇమీడియట్లీ కూడా ఈ సైఫాన్ మరమ్మతులు చేసేదానికి ఇప్పుడు నేను కూడా ఇక్కడికి విచ్చేసడం జరిగింది.